St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో మంగళగౌరి వ్రత పూజలను ఘనంగా నిర్వహించారు. అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు, విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో మంగళవారం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మహిళలకు సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. విష్ణు ప్రియాలో, కృష్ణ ప్రియాలో, హరి శ్రీ కృష్ణాయ నమః. ఈ 3 వేలతో అక్కడ తీసుకోండి. వాసన చూసుకుంటే అష్టయోగం నోపాపు నీరు తీసి అక్కడ వేసుకోండి. అష్టయోగం ఆయోగం ముఖి ఆకరణీయం సమర్పయామి. ఆకు నీరు తీసుకుని 3 సార్లు విష్ణు సేవాయామి, సంతవాయామి, పరమాయామి, అండవాయామి, విద్యామయామి, విష్ణు సేవయోగ భవనః సంభోగానాం సమర్పయామి. అష్టయోగం ఆయోగం ముఖి ఆకరణీయం సమర్పయామి. పురుషుడికి ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటి విషయాల్లో మనం ఆలోచించినట్లయితే మన వేదాలలో చూడండి, మన శ్రావణ మాసం, ఈ మాసంలో తల్లిదానికి పూజ అనేటువంటి ప్రధానంగా అమ్మకి చెల్లుతుంది కనుక అటువంటి కార్యక్రమాలు పెట్టి తద్వారా ఆ శ్రీమూర్తికి ఒక విలక్షణమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అందుకే ఇవాళ అనేక రకాల గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయంటే ఇంతకుముందాక పురుష ప్రధానం కలిగి ఉండేటువంటి లోన్లు గీలు ఇస్తుండేది. అది ఎక్కేసారి. ఎందుకంటే అమ్మ బాగుపడితే అన్ని బాగుపడ్డాయి, కుటుంబమే బాగుపడ్డాయి. అందువల్ల ఇవాళ అనేక రకాల కార్యక్రమాలు స్త్రీల ద్వారా ఉండేటువంటి విషయం మనం ఆలోచించినట్లయితే
ఇవాళ ఈ వ్రతానికి ఉన్నటువంటి ప్రథమ లక్షణం ఏంటంటే నైమిషారణ్యంలో సౌనకాది మహామునులు దగ్గరికి గొప్పతనం ఏంటంటే మన మనసులో ఉండేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని వాటికి కావలసిన నివారణ ఉపాయాన్ని చెప్పేటువంటి గొప్ప వ్యక్తి సూత మహాముని. వచ్చి కూర్చున్నప్పుడు సౌనకాది మహామునులు అడుగుతున్నారు, సూత మహాముని మహారాజా, ఒక మహాముని, స్త్రీలు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, సిరి సంపదలు కలిగి ఉండేటువంటి ఏదైనా ఒక వ్రతాన్ని గురించి మాకు చెప్పవలసింది అని చెప్పి సౌనకాది మహామునులు సూత మహాముని అడగగానే ఆయన ఈ విధంగా చెబుతూ ఉన్నట్ట, ఆయన పరమేశ్వరుడు ఒకప్పుడు పార్వతి సహితంగా కైలాసంలో ఉండి ఆనందంగా ఉన్నటువంటి సమయంలో పార్వతి అడిగింది, ఓ స్వామి, ఈ స్త్రీల సౌభాగ్యాన్ని పెంచేటువంటి ఏదైనా ఒక పవిత్రమైనటువంటి వ్రతాన్ని చెప్పమంటే ఇప్పుడు మనం చేసుకున్నటువంటి వ్రతాన్ని గురించి చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు ఆయన? ఈ వ్రతం గొప్ప విషయం గురించి చెప్తూ, పూర్వం దేశం ఉండేది, ఆ దేశంలో కుండెలు అనేటువంటి ఒక పట్టణంలో చారుమతి అనేటువంటి ఒక స్త్రీ సాధ్వి ఉన్నది. ఎందుకంటే భగవంతుడు అనేటువంటి వారు గొప్ప వ్యక్తుల ద్వారా చందన శ్రీ బగలముఖి అమ్మవారి దేవస్థానంలో వరుణ కలశాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు. అమ్మవారికి 108 లీటర్ల ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. పవిత్ర జలాశయం నుంచి తీసుకొచ్చిన జలాలతో కలశాలను నింపి భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పించారు. వేద మంత్రోచ్చారణలో మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి శ్రీ సీతల పరమేశ్వరి దివ్య అలంకారం చేశారు. భక్తుల సహకారంతో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించామని ఆలయ ఈవో జి నరసింహమూర్తి తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అధికారులను ఆదేశించారు. స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానం అమలుపై మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. పర్యాటక ప్రాంతాల్లో మరుగుదొడ్ల పరిశుభ్రత, తాగునీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణతో పాటు హైజీన్, పర్యావరణ పరిరక్షణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. రిసార్ట్ ను పరిశుభ్రత ప్రమాణాల ఆధారంగా 5, 3, 2, 1 లీఫ్ రేటింగ్లతో గుర్తించనున్నట్లు తెలిపారు. రిసార్ట్ లో లైఫ్ జాకెట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వంటశాలలో పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. మండల, గ్రామస్థాయి కమిటీలు పర్యాటక ప్రాంతాలను పరిశీలించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు, హోటళ్లు, రిసార్ట్స్ యాజమానులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు మరియు చైర్మన్ స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ కమిటీ డిస్ట్రిక్ట్ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ వినోద్ కుమార్ ఐఏఎస్ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి మీటింగ్ కి స్వాగతం పలుకుతున్నాం. అట్లాగే వచ్చిన డిస్ట్రిక్ట్ కమిటీ, డివిజన్ కమిటీ మెంబర్స్, అట్లాగే రిసార్ట్స్, హోటల్స్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్, ఆర్డీఓస్ కి అందరికీ నమస్కారాలు. సరే, ఎవరు డెవలప్ చేశారు? అదే మా ఏఐ గారు వేరే వాళ్ళు మీరే చేశారా? చేస్తారు. ఓకే, చూపించండి. డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేస్తున్నారు. దీని ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, డివిజన్ కమిటీలు ఏర్పాటు చేయాలి. మన రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ గారు, చైర్మన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్&ఆర్టీ, టూరిజం సెక్రటరీస్, ఎండీసీ కన్వీనర్, అదర్ మెంబర్స్తో స్టేట్ లెవెల్ కమిటీ, అట్లాగే జిల్లాలో కమిటీస్, అట్లాగే సిఇఓ, జెడ్పీస్, డిపివై మెంబర్స్ ఉంటారు. రేటింగ్ అంటే ఏంటి? లైక్ స్టార్ రేటింగ్, 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్, 2 స్టార్ హోటల్, 1 స్టార్ హోటల్ లాగా. సో ఇట్ విల్ బి క్లీన్లీనెస్ బట్టి 5 లీఫ్ రేటింగ్, 3 లీఫ్ రేటింగ్, 2 లీఫ్ రేటింగ్.
So now resorts association or whatever associations are there, you have to live up to this expectation now. Fecal sludge management ki 80 marks, grey water management 40 marks, overall 200 marks. అందులో ఫస్ట్ లీఫ్ రేటింగ్ 130 మార్క్స్ వస్తే, థర్డ్ లీఫ్ రేటింగ్ 130 to 180 వస్తే, ఫిఫ్త్ లీఫ్ రేటింగ్ 180 to 200 మార్క్స్ వస్తాయి. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఇప్పుడు వీ విల్ గివ్ లెట్ us say ఒక ఎగ్జాంపుల్ ఫలానా రిసార్ట్ ఈజ్ ఎ 1 లీఫ్ రేటింగ్. ఇది మన బే ఆఫ్ బాపట్ల వెబ్సైట్ కూడా తయారు చేశాం. బే ఆఫ్ బాపట్ల వెబ్సైట్ లో కూడా వీఆర్ గోయింగ్ టు పోస్ట్ ఈ రిసార్ట్ కి ఇది రేటింగ్, ఈ రిసార్ట్ కి మీరు 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ అయినా మన రేటింగ్ క్లీన్లీనెస్ రేటింగ్ ప్రకారం ఎంత అనేది మనము పారదర్శకంగా అందరికీ తెలియచేద్దామని అనుకుంటున్నాను. డివిజనల్ కమిటీస్ వెళ్తాయి. సో ఆర్డీఓస్ అందరూ కూడా ఎలక్షన్ దాంట్లో బిజీగా ఉంటారు. ఇప్పుడు మీరు డిఎల్డిఓస్ ముగ్గురు కూడా ప్లాన్ చేసుకోవాలి. సో తర్లపాలెం మండలం గణపవనం గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్సంగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ పోడపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కులమత భేదాలు లేకుండా హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో సత్సంగాలు, సామూహిక హారతులు, వారానికోసారి భజనలు నిర్వహిస్తూ ధర్మంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ఆర్థిక సహకారంతో సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 820 దేవాలయాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారక జంజనం హేమశంకర్రావు, మండల కన్వీనర్ నందిపాటి నాగమల్లేశ్వరరావు, గ్రామ ధార్మిక సమితి సభ్యులు పాల్గొన్నారు. నేను నీకు రక్ష, నువ్వు మాకు రక్ష, మనం దేశం కోసం, మన ధర్మం కోసం రక్ష. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష. ఇద్దరం దేశానికి ధర్మానికి రక్ష. శ్రీరామచంద్రమూర్తికి జై, రామ తల్లికి జై, పవన సుత హనుమానికి జై, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు జై, వెంకటరమణ గోవింద. హర హర మహదేవ, హర హర మహదేవ, హర హర మహదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈ రోజున బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలోకి విచ్చేసి ఉన్నాం. శ్రావణ మాసం సందర్భంగా రక్షాబంధన కార్యక్రమంలో భాగంగా సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా ప్రచారకు దండిగ హేమశంకర్రావు గారు, జిల్లా కన్వీనర్ వరపల్లి సత్యనారాయణ గారు, మండల కన్వీనర్ నేను శివనాగమల్లేశ్వరరావు, ఇక్కడ కమిటీ సభ్యులతో సమూహిక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ దేవాలయానికి పునర్నిర్మాణం అభివృద్ధి నిమిత్తము టీటీడీకి అప్లికేషన్ పెట్టుకుంటే దానికి పై అధికారులు పరిశీలన కోసం జిల్లా ప్రచారక హేమశంకర్రావు గారిని, జిల్లా కన్వీనర్ వనమల సత్యనారాయణ గారిని పరిశీలనగా పంపించినారు. వారితో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చి ఈ కమిటీ వారితో సమావేశమయ్యి ఈ కార్యక్రమం ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, అప్లికేషన్ పెట్టుకుని దాన్ని కమిటీని ఏర్పాటు చేసి రిజిస్టర్ చేసుకుని దాన్ని అభివృద్ధి చేసే నిమిత్తం సంకల్పంతో ఈ సమావేశం. బాపట్ల మున్సిపల్ కమిషనర్ హాసిని 3వ వార్డులో పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 58వ పోలింగ్ బూత్ ను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించి బిఎల్ఓల పనితీరును సమీక్షించారు. ఓటరు నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిబంధనల ప్రకారం నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. నమస్కారం అండి, నా పేరు హాసిని. నేను బాపట్ల మున్సిపల్ కమిషనర్గా చేస్తున్నాను. ప్రస్తుతం మనము ఎస్ఐఆర్ ప్రాసెస్లో భాగంగా నో మ్యాపింగ్ మరియు లాజికల్ డిస్క్రిపెన్సీస్ వాళ్ళకి హీరింగ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు హీరింగ్ వచ్చి అటెండ్ అవుతున్నారు.
65, 66, 67, 68 పోలింగ్ స్టేషన్స్ మన రైల్పేటలో గల స్కూల్లో పోలింగ్ స్టేషన్స్గా పెట్టాము. అక్కడికి జనాలు వచ్చి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం బిఎల్ఓ వెరిఫై చేయడం జరుగుతుంది. ఎవరి ఓటు పోకుండా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు హక్కు కాపాడాలనే ఉద్దేశంలో ఈ హీరింగ్ ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా కంటిన్యూ చేస్తున్నాము. ఎవరైనా అందుబాటులో లేని వాళ్ళు కూడా ఫోన్లు చేసి పిలిపిస్తున్నాము. థ్యాంక్ యూ. ఉప్పుటూరు పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ రక్షణ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ గ్రామస్తులకు పథకంపై వివరించారు. రోడ్డు ప్రమాద బాధితులకు పోలీసు విచారణలో న్యాయపరమైన ప్రక్రియలతో సంబంధం లేకుండా తక్షణ ఉచిత ప్రథమ చికిత్సతో పాటు గరిష్టంగా 1.50 లక్షల వరకు అత్యవసర వైద్యం అందుతుందని తెలిపారు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి 7 రోజుల వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 108, 112కు సమాచారం అందించి గోల్డెన్ అవర్ లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించాలని సూచించారు. అనంతరం గ్రామ పెద్దలతో కలిసి అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. యాక్సిడెంట్ వల్ల మన ఐవీలో కూడా చాలా ఎందుకంటే ఊళ్ళో నుంచి ఇట్లా వస్తాయి డైరెక్ట్ గా హైవే మీద వేగంగా వెళ్తాయి. అక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి. హైవే ఎప్పుడైతే వచ్చిందో యాక్సిడెంట్ కూడా అక్కడికి పెరిగిపోతుంది. జనాలు ఏంటంటే భయపడిపోతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, నాకు యాక్సిడెంట్ అనగానే ఈయన వచ్చి మనం సహాయం చేద్దాం, పోలీసులు నాన్న చేసేస్తున్నారు. సో అందుకేంటంటే అందరూ భయపడిపోతున్నారు. సో పేషెంట్ విక్టిమ్ గాయపడిన వాళ్ళు హాస్పిటల్ ఎవరో జాయిన్ చేసి వాళ్ళు రోడ్డు మీద చాలా వరకు చనిపోతున్నారు. సో ఆల్ ఓవర్ ఇండియా ఇదే జరుగుతుంది. ఇది జరగడం వల్ల పేషెంట్ ప్రాణాలు పోతుంది. సో దీన్ని అధిగమించడం కోసం మన మంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని తీసుకొచ్చాడు. పిఎం రాహత్. మనం ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఒక వ్యక్తి విక్టిమ్ కి, ఒక గాయపడిన వ్యక్తి వెంటనే హాస్పిటల్కి తీసుకొని పోవచ్చు. తీసుకొని పోయే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. పోలీసు వాళ్ళకు కూడా ఎలాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ అయినా డాక్టర్ నేను ట్రీట్మెంట్ చేయను అనడానికి లేదు. విత్తిన్ 1 అవర్ వెంటనే ట్రీట్మెంట్ ఫాస్ట్ గా అందించి సో పేషెంట్ యొక్క ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఈ విషయం గురించి అందరికీ తెలిసి ఉండాలి. సో రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన వాళ్ళని మనం అట్లా వదిలేయకుండా సో మన వంతు బాధ్యతగా వాళ్ళని వీలైన హాస్పిటల్ తీసుకోవడం, లేదంటే హైవే హెల్ప్ లైన్ 112 ఫోన్ చేయొచ్చు మనం, లేదా 108కి ఫోన్ చేయొచ్చు. సో మన వంతు సాయంగా అట్లీస్ట్ ఫోన్ చేయడం వల్ల సో ఒక ప్రాణాన్ని మనం కాపాడచ్చు. సో మనందరం మనుషులు, మనం ఉండాల్సిన బేసిక్ క్వాలిటీ మానవత్వం, ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే గుణం. సో ఈ రోజు అది నశించిపోతుంది. సో కాబట్టి గవర్నమెంట్ కూడా రకరకాల పథకాలు తీసుకొని వస్తుంది. సో ఈ పథకాన్ని మనం వాడుకొని సో మన ఇంట్లో లేదా రోడ్డు మీద ఎవరైనా గాడిపోయిన వ్యక్తులకి వితిన్ 7 days లో మంచి ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా అప్ టు 1.5 lakh వరకు సో బెనిఫిట్ ఉంటుంది, ట్రీట్మెంట్ అందించవచ్చు. సో ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా 108 లేదా 112కి ఫోన్ చేయండి. సో వాళ్ళ ప్రాణాలను కాపాడడంలో మనం అంత సహాయం చేయాలి. సో సుప్రీంకోర్టు ఆర్డర్స్ సో అన్ని హాస్పిటల్కి వచ్చి మన హాస్పిటల్ మనం చేస్తాం. ఖచ్చితంగా ప్రజల్లో అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. వృద్ధుల సంక్షేమం సంరక్షణ బాధ్యత వారి వారసులపై ఉందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రవి తెలిపారు. వృద్ధుల సంక్షేమం సంరక్షణ చట్టం అమలుపై మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. వృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వయోజన సంక్షేమ శాఖ పోలీసుల ద్వారా న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గత 3 నెలల్లో 7 వీల్ చైర్లు, 30 వినికిడి యంత్రాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు చెప్పారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కుమారుడు, కుమార్తెలపై సమానంగా ఉంటుందని స్పష్టం చేశారు. వృద్ధులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వృద్ధాశ్రమాల వివరాలను స్వర్ణ బాపట్ల వెబ్సైట్ లో పొందుపరచాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు, వృద్ధుల సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎవరెవరికి ఇలాంటి కావాలి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి మనము కలెక్టరేట్ లో మనం ఒక రోజు లేదా వాళ్ళకి అక్కడ మండల స్థాయిలో ఎంపీడీఓ లెవెల్లో ఇప్పించేస్తాం. అదే మెయింటెనెన్స్ అనేది ఇట్ హాస్ బికమ్ ఏ బిగ్ ఇష్యూ. మీరు ఇవన్నీ ఆరోగ్య బాధ్యత చూడాలా అని కండిషన్ తో ఇచ్చి అప్పుడు నన్ను చూడకపోతే అప్పుడు మీరు నా దగ్గరికి వస్తే క్యాన్సిల్ చేయగలుగుతారు. హిందూ సక్సెషన్ యాక్ట్ అలాగే బహుశా వేరే ధర్మాల్లో కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి, ఆస్తులు ఎలా డివైడ్ అవుతాయి అనేది. సో హిందూ సక్సెషన్ యాక్ట్ లో ఎలా ఆస్తులు డివైడ్ అవ్వాలా అనేది మనం చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే చాలా మంది ఇంకొక కేసు వచ్చారు, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకి అడిగా ఈ కేసులో ఆయనకున్నది క్యాన్సిల్ చేస్తే మిగతా 3 పిల్లలకి నేను రాసిస్తానన్నాడు. రాసిచ్చేస్తాను, ఏదైనా ఆశ్రమానికి కానీ దేవుడు ఆలయానికి రాసిస్తాను. అంటే మీరు కష్టపడి మీకోసం మీ పిల్లల కోసం సంపాదించిన ఆస్తి వేరే ఒకరికి వెళ్ళిపోతా ఉంది. అందులో నాకు తెలిసిన 2 కేసులో
నిజంగా రాసిచ్చారు వేరే వాళ్ళకి, మన కుటుంబం వాళ్ళు ఎవరు మీరు వయసులో దాన్ని మనకు ఉపయోగం పడుతుంది అని శాస్తి చేసుకున్నటువంటిది. దాని అనుగుణంగా వయోవృద్ధులు పిల్లలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అలాగే మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఈ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ లో 10,000 రూపాయలకి ఎక్కువ మెయింటెనెన్స్ మనం రాయలేము. 10,000 రూపాయలు మాత్రమే. ఎందుకంటే మీకు రకరకాల కొన్ని పెన్షన్స్ కూడా వస్తున్నాయి. 4,000 పెన్షన్స్ ఉన్నాయి, ఓల్డేజ్ పెన్షన్. తర్వాత కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీ పెన్షన్స్ వస్తుంది, అవన్నీ వస్తాయి. చివరికి పిల్లలు 4 పిల్లలు ఉన్నారంటే 10,000 రూపాయలు 2,000 రూపాయలు ప్రతి ఒక్కడికి రాస్తాం. ఆ స్థితికి వచ్చింది అనుకుంటే పనులు మనం ఇక్కడ చర్చించుకున్నాం సార్. అలాగే మెయిన్ గా ఇప్పుడు బాపట్లలో సీనియర్ సిటిజన్స్ వీళ్ళంతా కూడా ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది సార్. మనకి 5 పాయింట్స్ రోడ్ అంటే చాలా 5 కూడళ్ళు ఎక్కువగా ఉన్నాయి మనకి. ఆంజనేయ స్వామి గుడి దగ్గర, అలాగే బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్, ఇక్కడ చీల్ రోడ్ దగ్గర, అలాగే అంబేద్కర్ బొమ్మ దగ్గర ఈ ముసలి వాళ్ళు నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. అక్కడ వెళ్ళాలంటే జీబ్రా క్రాసింగ్ లేదా సార్? జీబ్రా క్రాసింగ్ జీబ్రా క్రాసింగ్ సార్ టౌన్ లో ఎక్కడా లేదు సార్. పోలీసు ఉన్నారు, పోలీసు వాళ్ళు కంట్రోల్ చేసినా కానీ ఇట్ ఇస్ బియాండ్ ది రీచ్. హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ అయిన తర్వాత అది లేకుండా పోయింది. అంతకు ముందు వేరే హాస్పిటల్ ఉన్నప్పుడు ఉంది, చాలా ఉపయోగంగా ఉంది అందరికీ కూడా. హోమియో డాక్టర్ అట్లా కావాలి. అవును సార్. డాక్టర్ కాబట్టి ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి మనకి అవసరం ఉంది సార్. ఇక్కడ బాపట్లో లేదు, ఎక్కడ చీరాలు ఎక్కడ ఉన్నాయి కానీ బట్ బాపట్లో మాత్రం అసలు లేదు సార్ ఇక్కడ. కాబట్టి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని బాపట్ల జిల్లా యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జె వినయ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. జిల్లా కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు మాట్లాడుతూ టెట్ పరీక్ష నిర్వహిస్తే ఆఫ్లైన్ లో నిర్వహించాలని, అర్హత మార్కులను తగ్గించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ తో చర్చించకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం న్యాయబద్ధం కాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఎం వెంకటేశ్వర రెడ్డి, వివిధ మండలాల యూటీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. అర్హత మార్కుల్ని, అర్హత మార్కుల్ని, అర్హత మార్కుల్ని. మిత్రులారా, ఈ రోజున యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో అదేవిధంగా రాష్ట్రంలోని డివిజన్ కేంద్రాల్లో కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, స్పెషల్ టెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి కొన్ని సూచనలు మనం చేస్తున్నాం ఉపాధ్యాయ సంఘాలుగా. కానీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా మరి ఏకపక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉపాధ్యాయులకి స్పెషల్ టెట్ అని చెప్పించి నోటిఫికేషన్ ఇచ్చింది. స్పెషల్ టెట్కి సాధారణంగా జరిగేదానికి ఏ వ్యత్యాసము లేదు. ఇది పేరుకు మాత్రమే స్పెషల్ టెట్ తప్ప దీనిలో మనం అడిగినటువంటి అర్హత మార్కులు అందరికీ సమానంగా ఉండాలి. మనం బోధించేటువంటి సబ్జెక్టులోనే మరి పరీక్ష ఉండాలి. అలాగే ఆఫ్లైన్లో టెస్ట్ కండక్ట్ చేయాలని చెప్పించి మనం అడిగాం. వీటన్నిటికీ ముందుగా కేంద్ర ప్రభుత్వంలో చట్టానికి సవరణ చేయాలని చెప్పించి కూడా విద్యార్థి చట్టానికి క్లాస్ 23 మంచి సవరణ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని మనం తెలియజేస్తాం. వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఇవాళ అధికారులు ఉపాధ్యాయులకి స్పెషల్ టెట్ పేరుతోటి సాధారణ టెట్ లాగానే ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఉపాధ్యాయులకి 50 సంవత్సరాలు పైబడినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఇటీవల జరిగినటువంటి టెట్ పరీక్షల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందువల్ల ఆఫ్లైన్లో మనం టెట్ జరగాలని, పరీక్ష జరగాలని డిమాండ్ చేస్తాం. అర్హత మార్కులు కులాల పరంగా కాకుండా ఓసీలకి 90 మార్కులని, బీసీలకి 75 అని, ఎస్సీ ఎస్టీలకి
60 మార్కులు అని చెప్పించి ఈ తారతమ్యాలు తీసుకొచ్చారు. ఉద్యోగం ఇచ్చే దానిలో ఖచ్చితంగా ఇలాంటి వెసులుబాటు ఉండాలి. కానీ ఈ 60 మార్కులు అనేవి ఇవాళ ఇన్సర్వ్ టీచర్లకి దీనివల్ల పెద్ద ఎత్తున ఎవరికి నష్టం అనేది ఉండదు. క్వాలిఫైయింగ్ అనేటువంటి దృష్టిలో పెట్టుకొని కేవలం 60 మార్కులు మాత్రమే దీని అర్హతకి సంబంధించిన కటాఫ్ పెట్టాలని చెప్పి మనం డిమాండ్ చేస్తాం. వీటన్నిటిని కూడా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో తీసుకొని నిన్న విడుదల చేసినటువంటి నోటిఫికేషన్కి సవరణ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని నేను చేపడుతున్నాను. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, కక్ష విధానాన్ని రద్దు చేయాలి, కక్ష విధానాన్ని రద్దు చేయాలి. అర్హత మార్కులను తగ్గించాలి, అర్హత మార్కులను తగ్గించాలి, ఆఫ్లైన్ లో పరీక్షను నిర్వహించాలి, ఆఫ్లైన్ లో పరీక్షను నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా వైసీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు సన్నద్దం కావాలని గురిచల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని, తాను ముందుండి పార్టీ శ్రేణులను నడిపిస్తానని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థలకు కూడా మనం సమాయత్తం కావాలి. గెలుపోవటం తీసి పక్కన పడేయండి. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా మనం ఎన్నికల్లో పోటీ చేయాలి, ప్రజలకు అప్రమత్తం చేయాలి. తెలుగుదేశం చేస్తున్న అన్యాయాలు, వాళ్ళు మొదలుపెట్టని అబద్ధాలాడి మొదలుపెట్టిన పథకాలని జనంలోకి తీసుకెళ్దాం. మన పోరాటం మనం చేస్తాం. మన అధ్యక్షుడు చెప్పినట్లు ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి ముందుండి నడిపిస్తాడు. అంతేకాదు, తెలుగుదేశానికి ఉన్నది ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే. 2.5 సంవత్సరాలు అయిపోవచ్చింది. చివరి 6 నెలలు నోటిఫికేషన్ తో పోయి, అంటే రేపు జనవరికి ఒక సర్పంచో, ఒక మండల్ ప్రెసిడెంటో, ఒక చైర్మన్ ఎక్కినా వాళ్ళు ఉండేది 2 సంవత్సరాలే. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఎవరున్నా సరే, తెలుగుదేశం వాళ్ళు మండల్ ప్రెసిడెంట్ కున్నా, చైర్మన్ కున్నా, సర్పంచ్ కున్నా దించేది వాళ్ళు చూపెట్టారు కదా. మరి మనకు మార్గం గతంలో ఎప్పుడూ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా స్థానిక ప్రతినిధుల్ని కొనసాగేవాళ్ళు. కానీ ఈసారి మన ప్రతినిధుల్ని వాళ్ళు ఆపారు. రేపు ఖచ్చితంగా దీనికి 2 ఉంటుంది. అవసరమైతే వాళ్ళ చేత రాజీనామాలు చేపిస్తాం, లీవ్ పెట్టిస్తాం. ఈ రోజు ఎవరైతే పంచాయతీలకి, మండలాలకి, జడ్పీటీసీలకి, చైర్మన్లకి మన వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడ్డారో వాళ్లే రేపు 2029 జూన్ నుంచి ఆ తదుపరి వచ్చే స్థానిక సంస్థల వరకు వాళ్లే ప్రతినిధులుగా ఉంటారని తెలియచేస్తున్నాను. గతంలో కూడా ఇదే జరిగింది, గుర్తుపెట్టుకోండి. 2014లో ఓడిపోయిన సర్పంచులు, మండల్ ప్రెసిడెంట్స్ ని నేను ఆ రోజు లేను, కానీ 2019 ఎలక్షన్ గెలిచిన తర్వాత 2.5 సంవత్సరాలు వాళ్ళనే కొనసాగించాను. అలాగే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి కొరకు ఎవరైతే పంచాయతీల్లో, మండలాల్లో, చైర్మన్ లో, మున్సిపాలిటీలో పోటీ చేస్తారో వాళ్లే రేపు ఇన్ఛార్జీలుగా ఉంటారని తెలియజేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.